కోర్టు ప్రతినిధులు షిరిడీ సాయినాథుడిని మరో ప్రశ్నగా ఈ విధంగా అడిగారు. మీ మతం ఏమిటి అంటే మీ కులం ఏమిటి అని అడిగారు. అందుకు బాబావారు కబీర్ పంథ్ అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ కబీర్ పంథ్ అంటే కులం లేదా మతం కాదు, పంథ్ అంటే మార్గము. కబీర్ మహాత్ముడు, అవధూత స్వరూపుడు. అవధూతలకు కుల మత భేదాలు ఉండవు. ఈ సమాధానం ద్వారా బాబావారు తాను కుల మతాలకు అతీతమైన దివ్య స్వరూపుడనని సూచించారు. కబీర్ పంథ్లో మానవత్వం, సమానత్వం, నిర్గుణ పరబ్రహ్మ ఆరాధన సాంప్రదాయంగా ఉంటుంది. బాబావారు ఆ నిర్గుణమైన పరబ్రహ్మతో నిరంతరం మమైక్యమై తానే పరబ్రహ్మ స్వరూపుడిగా భాసిల్లుతూ ఉంటాడని, సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపిణిగా భాసిల్లుతూ ఉంటాడని ఈ వచనం ద్వారా తెలిపారు. ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనను సచ్చరిత్రలోది సంక్షిప్తంగా చెప్పడం కుదరదు. సాయి భక్తులారా, వీలైనంత వరకు సాయిబాబా యొక్క విశేషాలను, సంఘటనలను అతి సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.